సింధు నాగరికతలో తవ్వకాలలో బయటపడ్డ ప్రాంతం హరప్పా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింధు నాగరికత గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సింధు హద్దుల గురించి తెలుసుకుందాం. తూర్పు హలంగీర్ ఫోర్ ఉత్తరప్రదేశ్, పశ్చిమాన సుత్కజైన్ పాకిస్తాన్, దక్షిణ మాల్వాన్ గుజరాత్, ఉత్తరాన కాశ్మీర్లోని మండా జిల్లా. ఓకే, ఫస్ట్ 4 దిక్కుల గురించి, 4 ఎక్కడ ఏర్పడింది ఏంటి అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ తూర్పు పడమర 1900 కిలోమీటర్లు, ఉత్తర దక్షిణంలో 1100 కిలోమీటర్లు. సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు పంజాబ్, హర్యానా, సింధు, బెల్చిస్తాన్, గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర మహారాష్ట్ర. ఓకే, నెక్స్ట్ సింధు నాగరికత కాలం క్రీస్తు పూర్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వేసారు ఏంటి అనేది చూద్దాం. అధిక మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు 2500 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు. రేడియోఆత్మిక పరిగణన ప్రకారం క్రీస్తు 2300 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు. రోమిల్ల తాఫర్ ప్రకారం క్రీస్తు 3500 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు. రోమిల్ల తాఫర్ ప్రకారం అది. నెక్స్ట్ క్రీబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం క్రీస్తు 2750 నుంచి క్రీస్తు పూర్వం 1500 వరకు. నెక్స్ట్ సింధు నాగరికతకు ఇతర పేర్లు. సింధు నాగరికతకు ఏ పేర్లు ఉన్నాయి? మూల భారతీయ నాగరికత కెఎన్ దీక్షిత్, హరప్ప నాగరికత సర్ జాన్ మార్షల్, చారిత్రక సంధియుగం హెచ్డి సంఖాలియా. నెక్స్ట్ స్వదేశీయులు, విదేశీయులు. అసలు సింధు నాగరికత సింధువులు స్వదేశీయుల, విదేశీయుల. ఆవిర్భావ సిద్ధాంతాలు. స్వదేశీ సిద్ధాంతం హిగోష్. ఈ సిద్ధాంతము బాగా ప్రసారం చేసింది బెడ్వెల్. విదేశీ సిద్ధాంతం ప్రొఫెసర్ రాఫిక్ మొఘల్. బేలుబిచ్చిన్ నాగరికత నుంచి సింధు నాగరికత ఉద్భవించినది ఇతను తెలిపాడు. ఈ సిద్ధాంతాన్ని ఎవరూ అంగీకరించలేదు. సుమేరియన్లు మెసొపొటేమియాస్ వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పరిచారని తెలిపాడు. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది మాల్ట్ మాల్విల్లర్. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అంగీకరించలేదు. సమకాలీనమైన నాగరికతలు. మెసొపొటేమియా నాగరికత ఇరాక్, టైగ్రిస్ యూఫ్రటీస్ నదుల మధ్య వెలిసిన నాగరికత ఇది. ఈజిప్ట్ నాగరికత ఆఫ్రికా, నైలు నది పరివాహక ప్రాంతంలో వెలువైన నాగరికత ఇది. ఈజిప్ట్ నాగరికత అనేది ఆఫ్రికాలో. చైనా నాగరికత చైనా హోయాంగ్ హో నది ప్రాంతంలో వెలిసింది నాగరికత. దీనినే మంచు నాగరికత అంటారు. సింధు నాగరికతలో తవ్వకాలలో బయటపడ్డ ప్రాంతం హరప్ప. ఇప్పుడు మనం హరప్ప గురించి తెలుసుకుందాం. దయారామ్ సహాని 1921, హరప్ప మౌంట్ గోమరి జిల్లా, పంజాబ్, పాకిస్తాన్, నది రఫీ. ఋగ్వేదంలో హరప్ప నగరం గురించి యూసియా వివరించబడింది. ఈ నగరానికి గల పేర్లు గేట్వే ఆఫ్ సిటీ, సిటీ ఆఫ్ గ్రానరైసీ. హ్యూయాస్ సింగ్ వివరించిన వ్యూసా నగరం హరప్ప అనే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అభిప్రాయపడ్డారు. దుర్గం వెలుపలి భాగంలో ధాన్యాగారం కలదు. 12 చిన్న ధాన్య రకాలు 2 వరుసలలో లభ్యమైనవి. ఈ ధాన్యాగారాలు ఈజిప్ట్ నాగరికతలో టెల్ ఆర్మన విధానాన్ని పోలి ఉంది. 6 హోమ వేదికలు, కంచు అద్దాలు, ధాన్యం పేర్చి వేదికలు, రాగి కత్తులు, పీఠికలు, నీటి రిజర్వాయర్లు, ఆకారపు శ్మశానాలు.
ఇవి హరప్ప దాంట్లో తవ్వకలో కనిపించినవి. శ్మశాన వాటికలో R37లో 37 అస్థి పంజరాలు, పాతిపెట్టిన గుంటలు, శవపేటికలో శవంతో పాటు పూడ్చిపెట్టిన అలంకార వస్తువులు, అద్దాలు, కాల్చిన ఇటుకలతో కట్టిన గోడలు. ఇక్కడ విదేశీయుడి శవాన్ని ఖననం చేసిన గుర్తు లభ్యమయ్యాయి. పాశ్చాత్యులు ఉపయోగించే మరుగుదొడ్లు ఇచ్చట లభ్యమైనవి. లోహాన్ని కరిగించే మోసలు, కలశపు పనిముట్లు 897 ముద్రలు లభ్యమైనవి. తలలేని పురుష విగ్రహం, నాట్యం చేసే బాలిక బొమ్మ బయటపడినది. నెక్స్ట్ హరప్ప అయిపోయింది. నెక్స్ట్ మొహంజదారో, R.D. బెనర్జీ 1992లో మొహంజదారో ది మౌంట్ ఆఫ్ ది డెడ్, లఖ్జానా జిల్లా, సింధు రాష్ట్రం, పాకిస్తాన్లో సింధు నదికి కుడివైపున గల నగరం. దీనిని నేడు పాకిస్తాన్లో కిర్గిస్థాన్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. సింధు నగరాలలో అతిపెద్ద నగరం మొహంజదారో. మొహంజదారో అనగా సింధీ భాషలో మృతుల దిబ్బ అని పేరు అని అర్థం. 7 సార్లు వరదలకు గురై తిరిగి 7 సార్లు పునర్నిర్మితమైన పట్టణం అది. ఇది మొహంజదారో. దుర్గం లోపలి భాగంలో మహాస్థాన వాటిక, అతిపెద్ద ధాన్యాగారం బయటపడినవి. కాల్చిన ఇటుకలతో నిర్మించిన 39-23 అడుగుల విస్తరణ గల మహాస్థాన వాటికలో బయటపడింది. నృత్యం చేస్తున్న కంచుతో తయారు చేసిన బొమ్మ, బాలిక బొమ్మ లభ్యమైంది. ఇచ్చట 1398 ముద్రలు లభించినవి. అధిక ముద్రిక బయటపడిన ప్రదేశం. ఇచ్చట నేసిన ఎర్రటి గొడ్డం ముక్క లభించింది. ఖరీదైన దుస్తులు ధరించిన అర్ధనీమేలత, నేత్రుడైన గడ్డపు మనిషి యొక్క స్టియాటైడ్ విగ్రహం లభించింది. తూనికరాల పరిశ్రమకు సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి. ఇచ్చట అనేక స్తంభాలతో కూడిన అసెంబ్లీ హాల్ నిర్మాణం కూడా బయటపడింది. సింధు నాగరికతలో హరప్ప జదీతో కంప్లీట్ అయిపోయింది. మొహంజదారో అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాము. To be continued part 2. Thank you for watching. Please to subscribe. Thank you.